ఏందిరో బాగానే పోజులు కొడుతున్నావు? గేటుకి టూలెట్ బోర్డు పెట్టమన్నా, పెట్టినవారా? అగో నువ్వు మంచిగానే ఉన్నావు. మన గేట్ ఏమైనా కిలోమీటర్ అవుతాడుందా? ఇక్కడనే ఉంది కదా, నువ్వే పెట్టు. దీనికేం తక్కువ లేదు. పని చేసుడు సాధ కాదు కానీ అద్దం ముందు నిలబడి స్టైల్ కొడుతుండు. స్టైలు ఇగో నేనేం స్టైల్ కొట్టాల్సిన అవసరం లేదు. కూర్చున్నా నిల్చున్నా నేను స్టైల్గానే ఉంటా. అబ్బో వచ్చిండు మహేష్ బాబు, చూడగానే అందరు ప్లాట్ అవుతుర్రు. ఇవన్నీ కాదు కానీ నీ గోస ఏంది చెప్పు. అప్పటి నుంచి దొబ్బుతాను. ఇప్పుడు ఏంది, గేట్కి టూలెట్ కట్టాలి అంతే కదా, జరుగు. వచ్చేదా కాగస్తలేదా? వీడికి ఏం తక్కువ లేదు. ఎవరమ్మా? అంకుల్ బయట టూలెట్ బోర్డ్ చూసి వచ్చిన, ఉండడానికి రూమ్ కావాలి అంకుల్. అవునా, సరే. మీ అమ్మ నాన్న వాళ్ళేరి? వాళ్ళు మా ఊర్లో ఉంటారు అంకుల్, నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉంటా. అగో మీ ఫ్యామిలీతో ఉండవా? ఒక్కదాని అయితే రూమ్ ఇయ్యాం, ఓన్లీ ఫ్యామిలీకే ఇస్తాం. అబ్బా అంకుల్ అట్లా అనకండి, ఇక్కడ ఉంటే నా జాబ్కి దగ్గర అవుతుంది. నా వల్ల మీకు ఏం ప్రాబ్లం రాదు అంకుల్. ప్రాబ్లము నీతోనే కాదమ్మా, అసలే ఈ గలీలో ఎదవాళ్ళు బాగా ఉన్నారు. అయ్యో అంకుల్ నేను అలాంటివి ఏం పట్టించుకోను. అరే గింతానం బతిమలాడుతుంది, రూమ్ ఇత్తానికి ఏమైనా అవుతుందా? ఇట్లా బోళ్ళు ఉన్నాయి, తొమ్మని చెప్పినా కదరా, తోంపో పో. ఎక్కడికి మాట్లాడలేదు, మందిలి ఇజ్జత్ ఇస్తాను. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్ అర్థం చేసుకోండి అంకుల్, నాకు ఎట్లయినా రూమ్ కావాలంకుల్. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్ నాకు రూమ్ కావాలంకుల్, ప్లీజ్ అంకుల్. అబ్బా ఇంతగానో బతలాడుతున్నావు అమ్మా, నీకే ఇస్తలే, కానీ కిరాయి మాత్రం నెల నెల కరెక్ట్ ఇవ్వాలి. రెంట్ దగ్గర మీకు ఏం ప్రాబ్లం ఉండదు అంకుల్, నేను కరెక్ట్ టైంకి ఇచ్చేస్తా. సరే సరే, పాలు ఎప్పుడు వంగిస్తుర్రు? రేపే అంకుల్. సరే సరే. మీ వల్లనే నాకు రూమ్ దొరికిందండి, థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు పర్లేదు పర్లేదండి, పర్లేదండి, పర్లేదు పర్లేదు, పర్లేదండి, పర్లేదు పర్లేదు, పర్లేదు పర్లేదు, పర్లేదండి, పర్లేదు పర్లేదు పర్లేదు. ఏందిరా పర్లేదు పర్లేదు? చాలా థ్యాంక్ యూ అండి. మనకు థ్యాంక్ యూ ఎందుకండి, ఏం పర్లేదు. అంటే మీరు కూడా మా ఇంట్లో ఉంటున్నారంటే మా వాళ్ళనే కదా. సరే అండి, వెళ్ళొస్తా, బాయ్. మస్తు ఊపుతున్నావు, ఎడ నేర్చుకున్నావురా? ఎప్పటికా అసలు ఉన్నదా లేదా ఇంట్లో, అసలు బయటకి ఎత్తలేదు.
నీ అమ్మ బిల్డింగ్ మీద ఉందా? అనవసరంగా జిన్ని రౌండ్ వేసినా కదా. హలో, అరే వినిపిస్తలేదురా? హలో హలో, ఉండు లైన్లోనే ఉండు, నేను సిగ్నల్ దగ్గరికి వెళ్తున్నా. ఉండు ఉండు. హలో హలో, ఇస్తుంది ఇప్పుడు. ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే, చెప్పు చెప్పు. ఏంది? అవునా? అరే ఎన్నిసార్లు చెప్పాలరా ఆ పిల్ల అంటే నాకు ఇష్టం లేదని? మళ్ళీ ఊకే గదే అడుగుతారు. అవునరా, నా తప్ప? అందంగా ఉంటు నా తప్ప? అరే ఇట్లా లవ్ చేసుకుంటా పోతే మా ఇంటి నిండా ఎంతమంది కోడళ్ళు ఉండాలి చెప్పు? నువ్వు చెప్పు. హీరోలు ఎక్కున్నా అని ఎవ్వరు పడితే అలా లవ్ చేస్తుర్రు. అరే ఆ భయానికి ఇంట్లో వచ్చి బయటకే వస్తలే. ఏమన్నా అంటే చేతులు కోసుకున్నాడు, మేడలు కోసుకున్నాడు, చేయకని చెప్పు. మరీ నా అంత అందంగా నీ కాకపోయినా కొంచెం అటో ఇటో ఉండవని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాం మనం. సరే సరే తీరా. బా ఈ కష్టం ఎవ్వరికి రావద్దండి. అరే చూడంగానే పడిపోతుర్రు. ఎంతోమంది ఇంకా పడ్డారు, కానీ నేను ఎవ్వరు ఇంకా వాళ్ళే. ఫస్ట్ టైం మిమ్మల్ని చూడంగానే పడిపోయినా, అందుకే డైరెక్ట్గా పాయింట్ చెప్పేస్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏం ఉత్సాహం అండి, పైకి మళ్ళీ ఉత్సాహం. ఎవరు చూడలే కదా. ఏంది అట్లనే ఇస్తుండు? పంపేసి పైన జరిగింది విన్నాడా? ఏడికేనవు? ఓ పైన ట్యాంక్లో నీళ్ళు అయిపోయినాయి, చూసినావారా? గబ్బి చూడవు మరి, ఏం పీకనికి పోయినావు మీదికి? అంటే పీకే ముచ్చట్లు ఇప్పుడు నన్ను పెట్టి ఇస్తావా? ఈ ముచ్చట్లు ఏమున్నదిరా, నేను ఏ ముచ్చట్లైనా పెట్టి పీకచ్చు. ఊకే బజార్లు ఇజ్జత్ తీయకు. ఏమన్నా ఉంటే ఇంట్లోది ఇజ్జత్ లేనికి ఏడాదితే ఉన్నదిరా, ఏడ తీసినాక అంతే. ఏంది? కాఫీ వద్దు, ఇందాకే తాగినా. అయితే ఉంది, మళ్ళా తాగు. పర్లేదండి, నేను రోజుకి ఒకటేసారి తాగుతా, నాకొద్దు. అరే గట్లంటావు? నేనే మంచిగా వేసి తీసుకొచ్చిన, తాగి చూడు ఒకసారి. చెప్తే అర్థం కదా, వద్దు నాకు. ఏయ్ చక్కగా తాగు, కష్టపడి పెట్టినా అని చెప్పినా కదా. ఒక్క కప్పు తాగడానికి గింత అని చెప్తున్నావు, తాగు. అరే ఎప్పుడన్నా నీ చేయితో నీకు కొన్ని మంచి నీళ్ళు ఇచ్చినవారా? కాఫీలు కూడా పెడుతున్నావారా మధ్య? నీకు నాగానే పెట్టినానన్న, కానీ నీ కాఫీలా ఈగ పడ్డది, అందుకే పారోసి వచ్చిన. అరే అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలిరా. థూ. మౌనిక వాళ్ళు అయ్యలు ఎక్కున్నాడు ఏంది? కుంపసి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చిందా? మరి ఇంత ఫాస్ట్ ఉంది పిల్ల. హాయ్ అన్నయ్య. ఇతను మా ఓనర్ వాళ్ళ అబ్బాయి. నమస్తే బాబు, బాగున్నావా? మస్తు స్మార్ట్గా ఉన్నావు. సరే అంకుల్, మేము బజార్కి వెళ్ళేసి వస్తాం. బాయ్ అన్నయ్య. ఇప్పుడు పోయి ఇంట్లో అద్దం చూసుకోపో.